హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన కార్లలో ఒక్కటైన బుగాటి గారికి ఒక్కసారి సర్వీసింగ్ చేయించాలంటే సుమారుగా 19 లక్షల వరకు అవుతుంది. ఒకసారి ఇరాన్ దేశం వాళ్ళు గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం 1500 మీటర్ల పొడవైన ప్రపంచంలోనే అతిపెద్ద శాండ్విచ్ ని తయారు చేశారు. అయితే ఒక పక్క నుండి గిన్నిస్ బుక్ వాళ్ళు దాని పొడవు కొలుస్తుంటే మరో పక్క ఆ గిన్నిస్ రికార్డును చూడడానికి వచ్చిన జనం ఆ శాండ్విచ్ ని తినేయడంతో గిన్నిస్ రికార్డ్ క్యాన్సిల్ అయిపోయింది. 2011వ సంవత్సరంలో ఎమీ డేవిజన్ అనే ఒక ఆవిడ $10,000 అంటే సుమారుగా 6,30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రెష్ ఎయిర్ అనే పెయింటింగ్ ని కొన్నది. అయితే విశేషం ఏమిటంటే ఈ పెయింటింగ్ ఎవరికి కనపడదు. ఇది ఒక ఇన్విజిబుల్ ఆర్ట్. అసలు అక్కడ ఫ్రేమ్ గానీ పెయింటింగ్ గానీ ఏమీ ఉండదు. రష్యా 2027లో అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఒక 5 స్టార్ లగ్జరీ హోటల్ నిర్మించబోతోంది. ఒకవేళ మనలో ఎవరైనా ఆ హోటల్కి వెళ్లి ఒక వారం రోజులు ఉండి రావాలంటే అయ్యే ఖర్చు $40 మిలియన్. అంటే మన రూపాయలు సుమారుగా 256,96,00,000. ఒకవేళ అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్ తో పాటుగా మీరు కూడా స్పేస్ వాక్ చేయాలి అనుకుంటే ఇంకో $20 మిలియన్, అంటే సుమారుగా 128 కోట్ల ఎక్స్ట్రా చెల్లించాలి. మనిషి శరీరానికి దెబ్బ తగిలితే రక్తం కారుతుందని తెలుసు, కానీ ఆఫ్రికాలో పెరిగే బ్లడ్ వుడ్ అనే చెట్టును కనుక నరికితే అచ్చం మనిషికి ఎలాగైతే రక్తం కారుతుందో అలాగే ఈ చెట్టు నుండి కూడా రక్తం లాంటి ద్రవం కారుతుంది. 2015 ఏప్రిల్ 1వ తేదీన న్యూజిలాండ్లోని BMW కంపెనీ పేపర్లో ఏప్రిల్ ఫూల్స్ డే స్పెషల్ అనే ఒక ఆఫర్ ని ప్రకటించింది. అదేంటంటే ఏప్రిల్ 1వ తారీఖున మొట్టమొదటిగా ఎవరైతే తమ దగ్గర ఉన్న పాత కారును తీసుకువస్తారో వాళ్ళు లేటెస్ట్ లగ్జరీ BMW కారును తీసుకువెళ్ళొచ్చు అని. అయితే అందరూ కూడా ఏప్రిల్ ఫూల్ చేయడానికి అలా ప్రకటన ఇచ్చింది అనుకున్నారు. కానీ టియానా మ్యార్ష్ అనే ఒక ఆవిడ తన 15 సంవత్సరాల పాత నిస్సాన్ కారును తీసుకువెళ్లి సుమారుగా 32 లక్షల విలువైన కొత్త లగ్జరీ BMW కారును గెలుచుకుంది. రష్యాలోని జాఫర్ బ్లాట్ అనే కాఫీ షాప్ లో కాఫీ, టీ, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్ని ఫ్రీగా తాగొచ్చు, తినొచ్చు. కానీ మనం ఆ షాప్ లో ఎంతసేపు గడిపామో ఆ టైంకి మాత్రమే బిల్లు పడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న టెస్ క్రిస్టియన్ అనే ఈమె వయసు 53 సంవత్సరాలు. ఈమె తన ముఖం మీద ఒక్క ముడత కూడా రాకూడదని గత 40 సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా నవ్వలేదట. తనకు ఊహ తెలిసినప్పటి నుండి నవ్వు వచ్చినా సరే నవ్వకుండా తనని కంట్రోల్ చేసుకునేది. చివరికి తనకి కూతురు పుట్టినప్పుడు కూడా నవ్వలేదట. అయినా ముఖం మీద నవ్వు కన్నా అందం ఏముంటుంది? పోలాండ్ లో 19 ఏళ్ల వయసున్న ఈగా జెసికా అనే ఒక అమ్మాయికి స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు. ఇలా సర్జరీ జరుగుతుండగానే మధ్యలో ఆ అమ్మాయి లేచి డాక్టర్ని ఆపరేషన్ ఎలా జరుగుతుంది అని అడిగిందంట. అసలు ఇనిషియా ఇచ్చినా కూడా ఆపరేషన్ మధ్యలో లేవడం ఒక వింత. అయితే ఎటువంటి నొప్పి భయం లేకుండా అంత సాధారణంగా మాట్లాడడం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అలా సర్జరీ అయ్యే వరకు కూడా మాట్లాడుతూనే ఉందట. మనం ఒక్కొక్కసారి టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ర్యాండమ్ గా కొన్ని నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ నెంబర్స్ అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కొక్క ఇంటికి లేదా సెటప్ బాక్స్ కి ఒక్కో యూనిక్ నంబర్ డిస్ప్లే అవుతుంది. చాలా మంది కొన్ని ప్రోగ్రాంలని మొబైల్ లేదా కెమెరా ద్వారా రికార్డ్ చేసి వాటిని యూట్యూబ్ లేదా వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది ఇల్లీగల్. ఒకవేళ ఇలా రికార్డ్ చేస్తే డిస్ప్లే అయిన నెంబర్స్ ద్వారా అది ఎవరు రికార్డ్ చేశారో ఆ సెటప్ బాక్స్ ద్వారా వాళ్ళని కనిపెట్టడం కోసం ఈ నెంబర్స్ డిస్ప్లే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.